హలో ఎవ్రీవన్. జీవం లేని జీవితాలు కేవలం జీతం కోసం. ఇది రాసింది మన ప్రియమైన రచయిత్రి మిస్ కృష్ణ శశి గారు. Thank you, Neera. హలో శశి, హౌ ఆర్ యూ డూయింగ్? I'm doing great. How are you doing? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. ముందు వెళ్ళే లోపు ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు పాడ్కాస్ట్. My pleasure that నువ్వు చేస్తావా అని అడిగావు. I really thank you for that. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. మేము చాలాసార్లు ఆలోచించినాం, ఫస్ట్ నేను కృష్ణని అడిగిందే, కానీ అంటారు కదా టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో టుడే ఇస్ ద టైమ్ అండ్ కృష్ణ ఇస్. సో కృష్ణ కోసం, కృష్ణ ముందుకెళ్ళి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వండి కదా. ఓకే, నా పేరు కృష్ణతేజ శశి, లైక్ యూ గైస్ నో. అండ్ చేసింది బీటెక్, కానీ దానికి సంబంధం లేకుండా మిగిలిన అన్నీ చేస్తుంటాను. ఐ రైట్, రాస్తాను, పెయింట్ చేస్తాను. అండ్ ఐ ఆల్సో హ్యావ్ మై స్మాల్ బిజినెస్ ఆర్టిలాను. ఐ క్రాఫ్ట్ అనమాట. నాకు ఫస్ట్ నుంచి హ్యాండ్మేడ్ థింగ్స్ ఇష్టం. సో ఐ లవ్ గిఫ్టింగ్ మై పీపుల్ అండ్ ఐ స్టార్టెడ్ ఇట్ ఇన్ మై బీటెక్ అనుకుంటా, ఫర్ పాకెట్ మనీ అండ్ ఆల్. సో ఐ కంటిన్యూడ్ ఇట్. ఐ లవ్ మేకింగ్ థింగ్స్ అనమాట. ఎవరికన్నా ఇస్తే దర్ హ్యాపీనెస్ బాగుంటుంది కదా. సో వెన్ పీపుల్ బై ఫ్రమ్ మీ అండ్ కమ్ బ్యాక్ టు మీ అండ్ టెల్ దే లవ్ ఇట్, ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ ద ఎనర్జీ ఐ వాంట్ ఇన్ మై లైఫ్ టు కంటిన్యూ అలా అనమాట. సో ఆర్ట్స్, తర్వాత రైటింగ్, తర్వాత పెయింట్, ఆర్ట్స్ అండ్ ఆల్ లాస్ట్కి వచ్చింది లైఫ్లోకి. సో యు ఆర్ మల్టీ టాలెంటెడ్ యాక్చువల్లీ. మీరు అంటే మీరు చేశారు బీటెక్, ఓకే. సో మన కెమెరా పర్సన్, ఎడిటర్ కూడా బీటెక్ చేశారు. సి ద బేసిక్ థింగ్ అందరికీ తెలిసిందే, ఇండియాలో ఏదైనా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఫస్ట్ బీటెక్ చేయాలి. ఓకే, సో ఏదైనా చేయాలంటే బీటెక్ చేయాలి. బీటెక్ అది మినిమం క్వాలిఫికేషన్ అన్నమాట. యూ కెన్ డూ MBBS ఆల్సో ఆఫ్టర్ డూయింగ్ బీటెక్. ఫస్ట్ యూ షుడ్ డూ బీటెక్. అసలు ఎంత బాగా చెప్పారు. కానీ ఇదైతే ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు మీరు ఏదైనా కమీడియన్స్ చూడండి, ఆర్ ఎనీ ఆర్టిస్ట్ పీపుల్ మోస్ట్లీ ఆర్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్, బీటెక్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. సో అక్కడ వచ్చినాక మనకి మతి పుడతారన్నమాట. నో, బేసికలీ ఇన్ హౌసెస్ ఆల్సో దే ఆర్ లైక్ యూ షుడ్ డూ బీటెక్. బీటెక్ అయిపోయిన తర్వాత ఏమైనా దే ఆర్ లైక్ 4 years కష్టపడి చదువుతాం కదా, సో అందులోనే సెటిల్ అయిపోతాం అనుకుంటారు. బట్ 4 yearsలో మనకి ఏం అర్థం అవుతుందంటే అది తప్ప అన్ని చేయగలమని అర్థమవుతుంది. సో అందులో నుంచి కంప్లీట్గా డీవియేట్ అయిపోయి బయటకు వచ్చేస్తాం. కానీ సూపర్. మీరు ఏం చేశారు బీటెక్? నేను సిఎస్సి. ఓకే, కంప్యూటర్ సైన్స్. నేను ఒక బీటెక్ చేయలే, సో నాకేం ఐడియా లేదు. మా పేరెంట్స్ అసలు లైట్ అంటే అనుకున్నారు, మానస ఏం చేయలేదు జీవితంలో, సో పర్లేదు. దాట్ వెన్ లైక్ పేరెంట్స్ ఏమైనా చేయగలదు అనుకుంటే వదిలేసి వాళ్ళు చాయిస్ వదిలిపెడతారు. వీళ్ళు ఏమీ చేయలేరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు వీళ్ళు చచ్చినట్టు బీటెక్ చేయాలన్నమాట. బీటెక్ చేశాక ఏదైనా చేయొచ్చు. అసలు సూపర్గా చెప్పారండి మీరు. సో మీ స్టార్టింగ్ నుంచి మీరు అన్నారు బీటెక్లో మీకు అనిపించింది కి యూ హ్యావ్ టు వెంచర్ ఇన్ టు ఆర్ట్స్ అని. సో డూ యూ రిమెంబర్ మీ ఫస్ట్ ఆర్టిఫాక్ట్ లేకపోతే డ్రాయింగ్? ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఆర్టిలానో. ఇట్ యూస్ టు బి కృష్ణ క్రాఫ్ట్స్ అనమాట. ఐ స్టార్టెడ్ విత్ కృష్ణ క్రాఫ్ట్స్. రీసెంట్లీ ఆర్టిలానో అని పెట్టాను. సో వెరీ ఫస్ట్ థింగ్ ఫ్రెండ్షిప్ డే అప్పుడు స్టార్ట్ చేశాను. ఐ రిమెంబర్ వెరీ మచ్. ఈ టుగెదర్ వస్తాయి కదా, రాఖీ అండ్ ఫ్రెండ్షిప్ డే. సో మై ఫ్రెండ్ ఆస్క్డ్ టు డూ అ బాటిల్ ఫుల్ ఆఫ్ మెమరీస్ ఫర్ హిస్ బ్రదర్ అనమాట, ఫర్ రాఖీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ అండ్ ఐ హ్యావ్ సెంట్ ఇట్ ఇన్ DTDC టు వరంగల్. దట్ ఈస్ ద ఫస్ట్, వెరీ ఫస్ట్ వన్. దట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తన పేరు చెప్తే మీ ఫ్రెండ్? దట్స్ బిందు. బిందు, థ్యాంక్ యూ సో మచ్ బిందు, బికాస్ మీ వల్ల మా ఇంత ఇన్స్పిరేషన్ వచ్చింది. సో దట్ ఐఎమ్ మీటింగ్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు హర్. సో ఇండైరెక్ట్లీ బిందు ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్. బిందు ఇస్ రెస్పాన్సిబుల్. ఆఫ్టర్ దట్ అదే సెకండ్ ఇయర్లో బీటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత సమ్మర్ క్యాంప్ ఉంటుండే స్వేచ్ఛవి. సో అది కంప్లీట్ చేశాక వాళ్ళే ఇంటర్న్షిప్ చేస్తున్నారంటే ఐ వెంట్ అండ్ జాయిన్ దేర్ తెలుగు టుడే అని చెప్పి ఒక వెబ్సైట్ అనమాట. ఇట్స్ అ తెలుగు న్యూస్ వెబ్సైట్. ఓకే, we worked on it and it went live. Recently we shut it down. డౌన్ అయింది పేజ్. అప్పుడు దాకా ఉంటుంది. సో మాకు బయట నుంచి సోర్స్ చేసుకోవడానికి లేదు, న్యూస్ రిపోర్టర్స్ కానీ అట్లా. సో వీ యూస్ టు టేక్ టాపిక్స్ అండ్ రైట్ అనమాట. ఓన్గా మేమే రాసాం, కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని తెలుగులో. నేను రాసిన ఆర్టికల్స్ ఏంటి అంటే యూ నో ఆమ్రపాలి, రైట్? షీఈస్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్, ఆమ్రపాలి కాటా. ఓకే. సో తన గురించి, ఇంకా తర్వాత IITsలో అప్పుడు
ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ ఉంటాయి కదా, సో దే స్టార్టెడ్ యూజింగ్ దిస్ పోచంపల్లి క్లాత్స్ అనమాట. పోచంపల్లి ఇవన్నీ గ్రాడ్యుయేషన్కి విత్ అంటే ఈ బ్లాక్ గౌన్ ఇదంతా ట్రెడిషన్ తీసేసి దే స్టార్టెడ్ యూజింగ్ దిస్ అనమాట. సో గివింగ్ హ్యాండ్ టు వీవర్స్ అండ్ ఆల్. సో అవి బాగా రాసినవి గుర్తు. సో ఇది రాసే ముందు చేస్తున్నప్పుడు ఐ స్టార్టెడ్ డూయింగ్ అ బ్లాగ్ అనమాట. ఓకే. ఆ బ్లాగ్లో ఫస్ట్ నేను రాసింది కాఫీ గురించి. హౌ డూ యూ ఎంజాయ్ యువర్ కాఫీ, హౌ డూ యూ ఎంజాయ్ యువర్ కాఫీ. బై దట్ టైం నాకు అసలు కాఫీ అలవాటే లేదా, ఇప్పుడు అయింది అలవాటు. ఐఎమ్ నవ్ కాఫీ బాగా. సో అప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ రాశాను. ఐ షోడ్ ఇట్ టు సుధాంశన్ అనమాట. సుధాంశన్ ఉంటే సుధాంశన్ చూపిస్తే కృష్ణ యు ఆర్ రైటింగ్ గ్రేట్, కంటిన్యూ అని చెప్పారు. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ ద బ్లాగ్ ఇట్స్. సో అక్కడ నాకు బాగా హెల్ప్ చేసింది నళినీకాంత్ అన్న, ఇంకా మా వదిన అనమాట, మల్లికా వదిన. సో వీళ్ళు ఎంత బ్యాకప్ చేశారంటే ఫ్రమ్ మై గ్రామర్ టు హౌ షుడ్ ఐ రైట్, వాట్ అండ్ ఎవ్రీథింగ్, దే వర్ వెరీ ఓన్ మెంటర్స్ అనమాట. నాట్ జస్ట్ దెమ్ అండ్ కోటి అన్న అంటారు. కోటి అన్న, దీస్ పీపుల్ లిటరలీ గైడెడ్ మీ విత్ ఎవ్రీ సింగిల్ థింగ్ అనమాట. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ రైటింగ్ అనమాట. ఐ లవ్డ్ రైటింగ్ అనమాట. సో ఇట్ వాస్ లైక్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్. ఐ టుక్ బ్రేక్స్ హియర్ అండ్ దేర్, బట్ కంప్లీట్గా మళ్ళీ ఒక 2 years అయిందనమాట. ఐ స్టార్టెడ్ రైటింగ్. So it all started with artifacts, then you ventured into writing. Right. And then recently in lockdown I ventured it into this painting and arts. I was like చిన్నప్పుడు నాకు అసలు వేయడం వచ్చేది కదా, అస్సలు పెన్సిల్ పట్టుకుంటే ఒక స్ట్రైట్ లైన్ కూడా గీయలేను ఇప్పటికే. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ డ్రాయింగ్ లైన్స్. మా అక్క వెరీ ఇట్లా ఫ్రీ హ్యాండ్ వేసేస్తుంది. చాలా చాలా మా అక్కకి బతిలు నాటుకుని మా అక్కకి చాక్లెట్స్ ఇచ్చి చాలా నేర్చుకున్నాను చాక్లెట్స్. అండ్ వీ యూస్ టు షేర్ సిస్టమ్ అనమాట. కంప్యూటర్కి టైమ్స్ ఉండే, ఈ టైం నాది, ఈ టైం నేను ఇచ్చేసేదాన్ని, నా టైం స్లాట్ కూడా ఇచ్చేసి నేర్పిమనేదాన్ని. నాకు వచ్చేది కాదు. సో వెరీ బోర్డ్ ఇన్ లాక్డౌన్లో. సో ఐ షుడ్ డూ దిస్ అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్. అండ్ ఐ హ్యావ్ దిస్ ఫ్రెండ్ హేమంత్ అనమాట. హీఈస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. He helped me in learning art so well. Okay. Thank you so much again. But you know, me enkala chala people unnar kada success kosam. That is there, and we need people like supporting others. So just before we start chemundu, we were discussing anamata ki how people encourage. It is very important for encouraging any art form, ఇంకా that is very important. Most of the times అయితే వాళ్ళు ఏమంటారు, అరే ఏం రాస్తున్నావు, లైట్ తీసుకో, ఏం చేస్తున్నావు, లైట్ తీసుకో. ఐ ఆల్సో హ్యావ్ దోస్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఆ షేర్ కూడా ఉంటుండే, బట్ దీస్ పీపుల్ వర్ వెరీ వార్మ్ అనమాట. డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అన్నట్టు. No, కానీ that is very important. So again, listen, listeners and viewers, if you have any friend, please do support them. Support them well. Very well. When you support them, they'll come out of that discomfort zone లో నుంచి వస్తారు అనమాట. సో దే స్టార్ట్ డూయింగ్ మోర్ థింగ్స్ అండ్ దే స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అనమాట. they'll explore themselves when you support them. Yes, wonderful. ఇది ఇన్నారా శశికి, కొందరు మనుషులకి చెప్పలేరు. వాట్ ఎవర్ వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయో వాళ్ళు మనుషులకి చెప్పలేరు, కానీ దే విల్ షో ఇన్ దేర్ ఆర్ట్. సో అదొక ఫార్మ్ అండ్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్స్. అండ్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఐ ఫెల్ట్ వెరీ లైట్ అనమాట. See, at the end of the day, when you go to bed, you're with yourself. You won't have anyone else. Yes. So when you write yourself out, you can read it and it will be with you. It will not escape. See, memories generally fade. I believe that so much. We are here right now. We'll cherish it for whole life, but we don't remember what exactly this is. But when you put that in a painting or an art form, it stays. It lives on even when you leave the world. Oh, wow. That is the most beautiful thing about art. It stays on. That is wonderful, Wow, it is actually a thought-provoking, and art will stay forever. Art will stay forever. Wonderful. Thank you, Shashi. So, ఒకటి మీరు కాఫీ గురించి రాశారు. దీనికన్నా ముందు Shashi has one personal diary. Yeah. I'll not read everything. Okay. This is my diary. A friend of mine gifted this Hemant.
with personalized it actually for me with my all my favorite songs in Telugu. So I started using this as a what my art general and all. I keep all my favorite memories. I draw them. This is a picture of ice cream that I went out with one of my most favorite persons and had. Favorite person. Yeah, favorite person and awkward. You do? Were you an awkward? So, my parents were strict. Okay, we never had internet. Okay, I got internet in my 10th or 12th. So I was directly into Facebook and Gmail. Okay, so you were in your 10th, right? Okay. When my sister was in 10th, we got a system, so we had this broadband connection and all. Awkward was the most happening thing. I friended, I befriended, it was a whole different world for me. But I was young and I'm still young. I am. We are still young. I hope. But when I'm seeing people, when I'm seeing my juniors, I feel so old that it's hamana jamana to Chala ho gaya. gaya. No, I so agree. These days, I mean, youngsters. They're so talented. They're into multiple things already. I love the clarity they have. I wish I had it when I was that. That age, right? You know, whatever we are doing right now, we could invest back then. And we would be somewhere else. But again, time is again very important. And awkward, I made some beautiful friends over there. I still have them. So that it's very important to me. Awkward still now, till now. So that is the thing. I did this. Do you have any favorite part in this book that you would like to share with us? Okay. This is something I draw saying Pinterest. Nice. This is really nice. What? Okay. I know after a long day. After a long day, long- immersing yourself into love and all. So I have my favorites. I only draw if I love. This is one of my most favorite. I got this Polaroid. Oh, you have Polaroid. Yeah, I have this obsession since I was a kid. We went to this Nagarjuna Sagar Dam, and there they used to click pictures and give it at the Immediately. and they used to do this. I mean, to get the picture. Okay. I don't know why they, Why they still do, but I Fascinated. should have this at some point of my life. I recently got this in May, so I just draw it there. No, it is really nice. Pictures of characters. Even if you go through your hard times, there is that flower part that will be coming soon. Okay. So, you know, every picture has its own meaning. You know, Yeah. every writing has its own meaning that it includes it. Wonderful. So, talking about Polaroids, I guess you have something in Polaroids, right? Yeah, Can you yeah. please share it with us? These are some of my Polaroid pictures that I draw. Okay. So, this is under Artilano. Artilano. So, what does that mean, Krishna? It's basically I wanted it to be something starts with R and something that is French or Italian. And I want that richness basically because those are the people who definitely love art. Yes. I'm ashamed to say this, but మన సైడ్ అంత తీసుకురాదు art. When I think of art, I close my eyes. I see Europe, Italy, France. See, every street and everything is covered full of art for me there. Okay. But I definitely want to visit Italy. Yes, so that's your... And you are a travel freak, right? I love traveling. It's like I reinvent myself and I see myself. I mean, like I don't know how to put it in words also. Okay, it is such a Beautiful thing that I can't explain. My parents don't let me go on solo traveling, so I go with friends generally. Yeah, that is nice because traveling is something which I am that road to exploration. You will definitely love it. You should start. You're just a step away. Antena. Yes, thank you, Krishna. Inka next, I these also are have something. mini canvas. You're not any flower. Oh my god. Always, this is very Just nice. be my sky because the moon and sun goes and comes off and on, but sky is something that stays with you. So all these are your writings. Yes, no, not all are my writings.
sometimes take them from the Pinterest. Pinterest, okay. This is my thing, be my sky. Oh, okay. I'm a Taurus. Oh, you're a Taurus. Okay, wonderful. I mean, like, I don't know. I think I'm Capricorn, but this Telugu things we have, right? Advaini. That You are a Taurus. Okay. And you're not my sunshine. You're my sun. So you're the source of energy. Arey, this Yeah. is very nice. This is really, really nice. So which You one- have lot of sun raises and that, but you only have one sun. Yes, that is one thing. Which one is your favorite one in these lot? This is my favorite. This is actually very nice. It started here. It all started there. This is really nice. It speaks a lot, you know. Yeah. It speaks that, you know, a building and there's a heart that is Very, beating. yeah, Is it- because is it that? that is where they met for the first time, where all the love started. All the love happened, you know, and all. that one text message or one call or one coffee Yeah. meet. Oh, that is very emotional as well as romantic. True. So, Shashi, I have like 3 questions before I wrap up. Okay. So, as you are into business, do you face any trouble anytime, or what is the difficulty or what is the challenge that you face? The thing is money. At the end of the day, we all want to make money. Even I do it for my passion, but if I don't get any money out of it, I won't be doing it. Yes. Because I can't give my art for a coffee. They'll not take it. So the thing is, I don't think there are more people who love art these days. The ratio is developing. Now- Getting higher, but it should still get high, because we have very good artists, but they paint and they do, but who are buying it, Correct. right? Correct. So we should teach our generations to love art, how to encourage the artist. See, at the end of the day, even artists, even they don't make money, they do keep it doing because they get appreciation. Yes. The artists get only 2 things: one, inspiration, and appreciation. They don't get money. So nicely kept. No, they don't Even get Meera money. podcast is the same. Meera podcast is the same. They don't get money. Their life basically runs on appreciation. ఇదైతే కరెక్ట్ అండి. I come, I sit and self-doubt that this is good, this is good. లేదండి, it's super ఉంది. Yeah, they come and they say, no, this is beautiful. But they don't buy it. Correct. They don't buy it. So I think that is something. And the way the business is going on, see this, what we call, అంటే దిస్ కంపెనీ మేడ్ ఉంటాయి కదా, కంపెనీ మేడ్ ఆర్ జనరలీ చీప్. Okay. Generally cheap. See, if I sell it for 600 or something, you can go walk into a artifact shop, gift shop, and buy something which is very big for 500. So they'll not choose us. They'll choose something which is big, Which is bigger and which is cheaper also. cheaper also. Compare. So that is one of the reasons. And did you ever face any tough time with any customer? Like ఎవరైనా అన్నారా కి నేను తర్వాత పే చేస్తాను బోల్కే, or I don't take that shit. Wait, That's right? how it should be, and it's not wrong also, because you're giving your time. and effort. Yeah, effort. That is very important, right? So again, this is one thing, guys. Whenever you're going to your friend, don't simply think that they would give away just because you're a friend. You have to appreciate the art, and as Krishna rightly mentioned, we cannot trade this with a coffee, right? At the end of the day, love is important, but also, unfortunately or fortunately, the entire world runs in Money. currency. Money. So paisa is very important. Oh, wonderful, Krishna. And again, as I have like 2 questions more, I want to talk about your tattoo. Tattoo. What does your tattoo signifies? This is something that this a boat is there, no? This and all. I got it from a Pinterest. The lady Is rowing. Okay. rowing the boat. And this is a moon shape. I love Shashi means moon. And I am a big watercolor. My biggest obsession is moon. Okay. I can sit days seeing the moon like that. Even on a no moon day also, I can just wait to see him the other day. That is nice. That is There is a term, I forgot the term. Yeah. Moon obsession. Okay. But Yeah. that is very beautiful. So Yeah. moon, the lady. and I love water. So the water is here,
Shashi, I already told you I love my dad so much. And I just wanted to have his name. This Okay, is it's Shashi, in Telugu. Telugu. Okay. And these are stars and all. I love seeing stars and Yeah. cycles. Gazing and So, wonderful. I wanted everything in one. So I This is very beautiful. ఇంట్లో మళ్ళీ రండి టాటూ వేసుకొని వస్తే మా డాడీ ఐ హ్యాడ్ దిస్ ప్లాన్స్ ఆఫ్ గోయింగ్ యూఎస్ అండ్ ఆస్ట్రేలియా. నువ్వు అక్కడికి వెళ్ళాక వేయించుకో మేమేమన్నా ఐ బెండ్ నట్స్ అనమాట. మా డాడీ నాన్న ప్లీజ్ సరే వేయించుకో అంటే వేయించుకున్నాక చూపిస్తే ఇంత చిన్నదేనా దీనికేనా ఇన్ని రోజులు ఎంత రాద్దాంతం చేసింది పెయిన్ అయిందా? నో ఐ డి నాట్ ఫెల్ట్ ఎట్ ఆల్ పెయిన్. ఇట్ వాజ్ లైక్ ఏదో అంటే నార్మల్గా అయిపోయింది అలాగా. ఐ డి నాట్ ఈవెన్ ఫీల్. నేను మా ఇంట్లో అడుగుతున్నా ఒక టాటూ వేసుకుంటానని. సో మమ్మీ డాడీ ఆస్కింగ్ కెమెరా ఉంది, నేను టాటూ వేసుకుంటానండి. ఓకేనండి ఇచ్చేస్తాను. నేను కూడా అంటే నాకు కూడా లైక్ మా మమ్మీ ఇంటే చంపేస్తారు కానీ మా డాడీ కొంచెం ఇష్టం నాకు. అంటే మమ్మీ కూడా ఇష్టమే, డాడీ కొంచెం ఇష్టం. Girls are always dark. Shashi, so I want to wrap up with like one last question. ఏమన్నా చెప్పాలా మా లిసనర్స్కి, మీరా టాక్స్ వ్యూవర్స్కి? అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీతో మీరు ఉంటారు. సో మీకు నచ్చింది చేయండి. ఈవెన్ ఇఫ్ పీపుల్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ ఇట్, ఫైండ్ ఎ వే. యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ఎ వే వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ఇన్ టు దట్. Thank you so much, Krishna Shashi. So that was a lovely conversation with my dear friend Krishna. I'm actually thankful to Art. I met Krishna in Art Forum. And thank you so much, Krishna, for your time. And you have been one of the loveliest I feel the same person. Thank you so much. And Krishna bought me something I want to show. Yeah, these are the gifts Krishna bought me. And of course, M stands for my name. And this is... That is not Mansa, that is Meera. Oh, that is Meera. Oh, yeah, Meera. Yeah, it's Meera. And From Krishna. From Krishna. So, Krishna and Meera, like Meera loves Krishna immensely, and that's the reason I picked up that name, to provide unconditional love to my Krishna. My pleasure. Yeah, and then we have this thing. This is a recent artwork. Yeah. So thank you so much. And guys, please make sure that if you want to gift your loved one something, please go ahead. I'm going to pin Krishna's Insta ID down. Artilano, and also Shashi Speaks. So in your free time, make sure you're reading some wonderful Telugu lines. So I am not so good at Telugu. I'm still working, but Krishna made sure that I will be doing better. Thank you so much, listeners. Take care of yourself.